కొవ్వుభూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలను సైతం చుట్టబెడుతుంది. మనకు ప్రాణాధారమైన కాలేయం పైన సైతం ఇవాళ కొవ్వు పేరుకుపోతుంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు, కారణాలేవైనా కుటుంబ పెద్దలాంటి కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్ట వేసుకుంటుంది. ఫలితంగా కాలేయం పనితీరు క్రమంగా మందగిస్తూ వస్తుంది. ఈ పరిణామం కాలేయానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఏమంత మంచిది కాదు. కాలేయం మీద కొవ్వు పేరుకుపోవడం వల్ల తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో, ఈ సమస్యలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అనేది మనకి చాలా కారణాల వల్ల వస్తుందండి. సో నేను ఈరోజు ముఖ్యంగా మాట్లాడేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అంటే మందు తాగే వాళ్ళలో ఎక్కువ ఆల్మోస్ట్ 100% ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. సో నాన్ ఆల్కహాల్ అంటే మందు తాగని వాళ్ళలో కూడా వచ్చే ఫ్యాటీ లివర్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఓవర్ వెయిట్ ఒకటి, రెండోది డయాబెటీస్, మూడోది హైపర్ టెన్షన్, నాలుగోది కొలెస్ట్రాల్. ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళల్లో ఎక్కువ ఫ్యాటీ లివర్ని చూస్తున్నారు. అసలు నార్మల్గా మనకి సాధారణంగా లివర్లో కొంత కొవ్వు ఉంటుందండి, ఒక 5% అని చెప్పుకోవచ్చు. 5 to 25% ఆర్ 30% నార్మల్ అనుకుంటే 30% కంటే ఎక్కువ కణాల్లో కనుక మనం కొవ్వు చూస్తే దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణాలేంటి? ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో దీనికి కారణం వచ్చేసరికి ఓవర్ వెయిట్, కావాల్సిన దానికంటే ఎక్కువ తినడము, ఫుడ్ అవైలబిలిటీ పెరిగిపోవడము, అండ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్, కొంచెం ఫ్యాటీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తినడం, ఎక్కువ తినడం, తక్కువ పని చేయడం, ఇది మెయిన్ ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. రెండోది మనది డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయిందండి. సో ప్రతి ముగ్గురులో ఇద్దరికి డయాబెటీస్ ఉంటుంది. సో అది కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. మూడోది హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఈ బీపీ అధికంగా ఉండడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ కొలెస్ట్రాల్, మనకి కొంతమందికి చాలా బక్కగా ఉన్నా కూడా వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ కనుక చూస్తే కొలెస్ట్రాల్ 300, 400, ట్రైగ్లిసరైడ్స్ 300, 400 ఇలాగా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. సో వాళ్ళల్లో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా కొన్ని ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, కొంతమందికి కొన్ని రకాలైన మెడికేషన్స్ వాడుతూ ఉంటారండి. ఆ మెడికేషన్స్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ని గుర్తించవచ్చా? నార్మల్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి, అంటిల్ అన్లెస్ అది లివర్ సిరోసిస్గా రూపాంతరం చెందే వరకు వాళ్ళకి అసలు అబ్జల్యూట్లీ వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కానీ ఎలాంటి వార్నింగ్ సైన్స్ కానీ ఉండవు. సడన్గా ఒకరోజు వాళ్ళకి జాండీస్ రావడమో, లేకపోతే యూరిన్ పచ్చగా వస్తున్నాయని గమనించడమో, లేకపోతే కళ్ళు పచ్చగా అయినాయనో, లేకపోతే సడన్గా రక్తం వాంతి రావడం, లేకపోతే కడుపులో నీళ్ళతో అంటే కడుపు అంతా కూడా టైట్ అయిపోయి నీళ్ళు కాలువాపులతో రావడం, ఇట్లాంటి లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వచ్చే వరకు ఇది చాలా సైలెంట్ డిసీజ్ అండి, వెరీ డేంజరస్ అండ్ సైలెంట్ డిసీజ్. ఫ్యాటీ లివర్ స్టేజెస్ ఎలా ఉంటాయి? మనం అందరం అనుకునేటట్టు అల్ట్రాసౌండ్లో చేసుకొని, అమ్మో నాకు లాస్ట్ చేసినప్పుడు గ్రేడ్ 1 ఉంది, ఇప్పుడు సడన్గా నిన్న చేస్తే స్కానింగ్లో గ్రేడ్ 3 అని ఇచ్చారు, అమ్మో ఇంకా నా లివరు పాడైపోయినట్టేనా అని ఇలా చాలామంది భయపడుతూ ఉంటారు. అల్ట్రాసౌండ్ గ్రేడింగ్కి మన నిజమైన లోపల గ్రేడింగ్కి ఎలాంటి కోరిలేషన్ లేదండి. అల్ట్రాసౌండ్ అనేది జస్ట్ బాహ్యంగా మనకి లివర్లో ఎంత గ్రాస్గా ఫ్యాట్ ఉన్నది చెప్తుంది, కానీ రియల్గా లోపల లివర్ డ్యామేజ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒకటి ఫైబ్రో స్కాన్ అనేది ఒక టెస్ట్ చేస్తారు. అది కూడా నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అండి, అల్ట్రాసౌండ్ టైప్లోనే ఉంటుంది. సో దాంట్లో మనకి ఎంత లివర్ డ్యామేజ్ అయింది, ఎంత లివర్ అనేది హెల్దీగా ఉంది అనేది క్వాంటిఫై చేస్తుంది. దాంట్లో ఫైబ్రోసిస్ F1, F2, F3, F4 అని స్టేజెస్ ఇస్తుంది. సో ఆల్మోస్ట్ F3, F4 ఫైబ్రోసిస్ వరకు ట్రీట్మెంట్, డైట్తో మనం రివర్స్ చేయొచ్చు అండి. కాకపోతే ఒక్కసారి ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్ అంటే లివర్ సిరోసిస్ అనేది పర్మనెంట్ డ్యామేజ్, ఆ డ్యామేజ్ కనుక వెళ్తే రివర్స్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్తో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? 15 ఏళ్ళ అబ్బాయికి ఒక ఫ్యాటీ లివర్ ఉంది, అలాగే 40 ఏళ్ళ ఆయనకి ఒక ఫ్యాటీ లివర్ ఉంది. సో 50 ఏళ్ళ ఆయనకి ఫ్యాటీ లివర్ ఉంది, కాకపోతే ఆయనకి ఫ్యాటీ లివర్తో పాటు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, అండ్ థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. సో ఈ ముగ్గురికి అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ ఉంది, కానీ ముగ్గురికి సివియారిటీ ఒకేలాగా ఉండదండి. సో ఈ 15 ఏళ్ళ అబ్బాయికి
సింపుల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాము. సో అది భయపడాల్సిన అవసరం లేదు. ఈ 40 ఏళ్ళ ఆయనకి కొంచెం ఫ్యాటీ లివర్ ఉంది, కానీ ఏమైనా ఉంటే కూడా మైల్డ్ డ్యామేజ్ ఉండొచ్చు. బట్ ఈ 50 ఏళ్ళ ఆయనకి వీటితో పాటు షుగరు, కొలెస్ట్రాల్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈయనకి హై ఛాన్సెస్ ఆఫ్ లివర్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు అశ్రద్ధ చేయకుండా వీళ్ళు ఫైబ్రోస్కాన్ అనే టెస్ట్ చేసుకొని ఏ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉందో దాంట్లో కరెక్ట్గా మనకు తెలుస్తుంది. సో ఇలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా మనం ఎర్లీగా పికప్ చేసి మనం దానికి సంబంధించిన మెడికేషన్స్ కూడా అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు మనకి ఫ్యాటీ లివర్కి సరైన మెడికేషన్స్ లేవండి. ఇప్పుడే రీసెంట్గా మార్చ్ 2024లో FDA ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక మాలిక్యూల్ని మనకి అప్రూవ్ చేశారు ఈ ఫ్యాటీ లివర్కి. దాంట్లో ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉందండి. అండ్ మన ఇండియాలో కూడా కొన్ని రకాలైన మెడికేషన్స్ అప్రూవల్ ఉన్నాయి. సో ఇలాంటి మెడికేషన్స్ వాడుకొని మనం ఫైబ్రోసిస్ని, ఫ్యాటీ లివర్ని రివర్స్ చేయొచ్చు. ఫ్యాటీ లివర్కు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంటు, సో మనం ఎప్పుడైనా కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఫస్ట్ అడ్వైజ్ చేయాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. దేనికి కూడా మనకి షార్ట్ కట్స్ అనేవి ఉండవు. సో రాత్రి మనం ఒక నూనె తాగితేనో లేకపోతే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఫ్యాట్ అంతా కరిగిపోయే ఉండదు. సో ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా సీరియస్గా తీసుకోవాలి. సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సో డైట్లో వచ్చేసరికి లో క్యాలరీ ఫుడ్ అంటారండి. తక్కువ తినాలి, ఎక్కువ వర్కౌట్ చేయాలి. సో అలాగా క్యాలరీ డెఫిసిట్ చేయడం ద్వారా మనం శరీరంలో ఉన్న కొవ్వు కరిగినట్టే లివర్లో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. సో లో క్యాలరీ డైట్ అనేది అడ్వైజ్ చేస్తాము. ఆలివ్ ఆయిల్ అనేది చాలా మంచిదని చెప్పేసి పరిశోధనలో చాలా తెలిసింది. సో ఇలాంటి వాళ్ళకి ఆలివ్ ఆయిల్ వెరీ గుడ్ అండి. అండ్ రెండోది మోడరేషన్ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్స్ అండి. సో ఫిష్, ఇట్లాంటి ఎగ్స్, మిల్క్ ఇలాంటివన్నీ కూడా సో కొంచెం ఓవర్గా తీసుకోకుండా మోడరేషన్లో తీసుకోవాలి. అండ్ గ్రీనీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఇలాంటి హోల్ గ్రెయిన్స్ అనేది రాగులు, సజ్జలు, జొన్నలు, పప్పు ఇట్లాంటి ధాన్యాలు, ఇట్లాంటి హోల్ గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ మనందరికీ తెలిసిందే, సో కొంచెం కొవ్వు పదార్థాలు, డీప్ ఫ్రైస్ లేకపోతే ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి తక్కువ తీసుకోవాలి. అండ్ రెండోది ఎక్సర్సైజ్ అండి. సో ఎక్సర్సైజ్ వచ్చేసరికి అట్లీస్ట్ 30 to 45 minutes మనం వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంతేకాకుండా 10,000 steps మనం నడగలిగితే అది కూడా చాలా లివర్కి మంచిది, హార్ట్కి కూడా మంచిదండి. అండ్ నాలుగోది మీరు వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ వచ్చేసరికి 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ కనుక తగ్గితే అది ఆటోమేటిక్గా కొవ్వు కూడా తగ్గుతుందని చెప్పేసి పరిశోధనలు చెప్పినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 kgs ఉన్నానండి. సో 9 kgs ఒక 6 నెలల నుంచి సంవత్సరం కాలంలో తగ్గితే అంటే అప్పుడు 10% తగ్గినట్టు. సో తగ్గితే అది మన ఫ్యాటీ లివర్ రివర్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది కూడా చాలా అంటే స్లోగా తగ్గాలండి. ఫాస్ట్గా ఏదో 1 month లేకపోతే ఒక 1.5 monthలో తగ్గిపోతే ఇన్ఫ్యాక్ట్ ఇది పారాడాక్సికల్గా వర్సన్ చేస్తుంది. అంటే ఉన్న ఫ్యాటీ లివర్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. సో ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది అస్సలు మంచిది కాదు. ఫ్యాటీ లివర్ మొదటి దశలో ఉన్నప్పుడు జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో కొవ్వు పదార్థాల్ని బాగా తగ్గించాల్సి ఉంటుంది. అలాగే నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ఫ్యాటీ లివర్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి.